బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఆడుకొని మిగతా టైం వచ్చేసి మనం ఇంట్రెస్ట్గా చదివినామంటే ఈజీగా మనం చదువులో కూడా నెంబర్ 1 అవ్వచ్చు. అర్థమైందా? కంటిన్యూగా 24 అవర్స్ చదువుని ఎవరు చెప్పరు, టీచర్స్ కూడా చెప్పరు. మీకు ఆడుకుని ఇస్తున్నారు కదా మిమ్మల్ని. గేమ్ కూడా ఉంటుంది కదా, మీకు ఎప్పుడు బోర్ కొడుతుంది కొంచెంసేపు ఆడుకోవాలా, మళ్ళీ వచ్చి మీరు చదువుకున్నారంటే ఎడ్యుకేషన్లో కూడా నెంబర్ 1 రావచ్చు. అర్థమైందా? నాకు రాదనుకుంటే ఏది రాదు, నాకు వస్తుందంటే ప్రపంచం మొత్తం నా చేతిలో. అంతే కదా? నాకు రాదంటే ఏది రాదు కదా. అదే నాకు వచ్చు అనుకొని మనం పరిగెత్తామంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంటుంది. వీళ్ళకి ఒకప్పుడు స్కేటింగ్ ఎట్ట చేయాలని తెలియదు, వస్తే కాళ్ళు కట్టుకుంటే డమ్మాలు పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఫ్రంట్ కాదు వెనకనే వెళ్తున్నారు. రోజు వచ్చేసి పుత్తూరు నుంచి సురుట్టపల్లి వరకు వెళ్ళేసి మళ్ళీ పుత్తూరుకి వెళ్ళిపోతారు వెనకనే స్కేటింగ్ చేసుకుంటూ. అర్థమైందా? వీళ్ళకి పేరు వచ్చింది కదా. మీరు కూడా అట్లాగనే బోర్ కొట్టినప్పుడు మాత్రం కొంచెం పాడుకొని మిగతా టైము మీరు బుక్కుని చదువుకున్నారంటే మంచి పొజిషన్కి వస్తారు. అర్థమైందా? ఇలాంటి గేములు కూడా మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుంది. ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే వాళ్ళకి ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుంటుందంటే మా లాంటి వాళ్ళు ఏం చేస్తాం, సరే సార్ మేము ఫ్రీగా ఇస్తాం, మేము ఫ్రీగా వచ్చి చెప్పిస్తాం అంటే మీకు చెప్పిస్తారు. ఇలాంటివి చాలా వస్తాయి. కాకపోతే ఎడ్యుకేషన్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఓకేనా? నేను ఇండియా లెవెల్లో చాలా పెద్ద పోస్టు చాలా పెద్ద పోస్టు వరల్డ్ నెంబర్ 1 ప్లేస్ నాకు లింబో స్కేటింగ్లో వరల్డ్లో ప్రపంచానికైనా నెంబర్ 1 ప్లేస్ నాది. నాకేసి సార్ మాత్రం ఖాళీగా ఉంది. నేను ఎందుకు టీచర్స్ వెనకాల నిలబడి ఉన్నాను తెలుసా? నేను ఎడ్యుకేషన్లో తక్కువ కాబట్టి వాళ్ళతో కూర్చునే అధికారం నేను కోల్పోయినాను కాబట్టి. అర్థమైందా? ఏమంటే నేను ఎప్పుడు కానీ టీచర్స్ కూర్చుంటే వాళ్ళ పక్కన కూర్చోను, ఎందుకంటే వాళ్ళకైనా తక్కువ చదివినాను కాబట్టి. మనం ఎప్పుడైతే ఎక్కువ చదువుతామో మినిస్టర్ కాదు, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాదు, రాష్ట్రపతి పక్కన కూర్చునే అధికారం కూడా మనకు దొరుకుతుంది. మనం సరిగ్గా చదవకపోయినా పెట్టుకో, వాళ్ళ పక్కన కూర్చునే అధికారం కూడా కోల్పోతాం మనం. అర్థమైందా? నేను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నా ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ కాబట్టి వీళ్ళకైనా తక్కువ నిలబడుకొనే ఉన్నాను. అర్థమైందా? మీరు ఎక్కడ నిలబడుకోకూడదు, ఎక్కడ పోయినా కాలు పైన కాలేసుకొని కూర్చొని వాళ్ళంటే చదువుకోవాలి. ఇలాంటి గేమ్స్ అవన్నీ మీ దగ్గరికి రావాలంటే మీరు బాగా చదివినంటే మీ టీచర్సే ఇస్తారు, మీ టీచర్సే మీకు చెప్పిస్తారు, మీ టీచర్సే మీ దగ్గరికి తీసుకొస్తారు. ఓకేనా? వాళ్ళ అమ్మ నాన్న కోసం చేస్తున్నారు. వీళ్ళు బాగా చదువుతారు. వీళ్ళు ఏమరా అంటే వాళ్ళ అమ్మ ఏం ఆశ అంటే నా కొడుకు ప్రపంచం మొత్తానికి గొప్పోడుగా నాకు కనిపించాలి. ఎట్టా? ప్రపంచం ఇంకా గొప్పోడుగా కనిపించాలి. మీ అమ్మ నాన్న కూడా అట్టే అనుకుంటారు. ఏమనుకుంటారు వాళ్ళు? ప్రపంచంలో అన్నిటికీ మా కూతురే గొప్పదిగా ఉండాలా, మా కొడుకే గొప్పదిగా ఉండాలా. అందుకే కదా ముద్దుగా మీ పైన ఎవరైనా చేసి పెడితే ఒప్పుకుంటారా? కొట్టేస్తారు వాళ్ళు. అంతే కదా? అందరు పిల్లలు అంతే. వీళ్ళు కూడా అట్టే అనుకున్నారు. కాకపోతే వాళ్ళ అమ్మ మాటని మా అమ్మ చెప్పిన మాటని నిలబెడతాననేసి ఈరోజు 10 నెలలుగా వచ్చి ఇక్కడ చాలా కష్టం వీళ్ళకి. నేలపైనే పడుకోవాలా, తెల్లారితో గెంజి నీళ్ళే తాగాల, మేము ఇంత అన్నం ఇస్తే అంత అన్నమే తీయాలా, ఇదే మాట్లాడాలంటే ఇట్టే మాట్లాడాలి, ఇన్ని గంటలే నిద్రపోవాలంటే ఇన్ని గంటలే నిద్రపోవాలా, ఇన్ని గంటలే వాళ్ళు రోడ్డు పైన ట్రావెల్ చేయాలంటే ఎంత ఎండ ఉన్నా వాన ఉన్నా వాళ్ళు ట్రావెల్ చేస్తారు. దేనికోసం? వాళ్ళ అమ్మ మాటని నిలబెట్టడానికి కోసం. అలాగనే మీరు కూడా మీ అమ్మ మాటని మీ నాన్న మాటని నిలబెట్టాలంటే మీరు చదువుకోవాలి. వాళ్ళకి అదే కదా ఇష్టం, అందుకే కదా స్కూల్కి పంపించున్నాను. అలాంటి చదువుని మీరు కూడా నేర్చుకోవాలి. మంచి టీచర్స్ ఉన్నారు. మేడం నాకు ఆల్రెడీ తెలుసు, పుత్తూరులో కూడా శ్రీనివాసులు సార్ అంటే మంచి ఫేమస్ పేరు. అలాగే మీకు కూడా బాగా చదువుకోవాలి. ఓకేనా? అరే మీరు చెప్పండి.